చేశానా? ఓ గాడ్, నేను చేసింది తప్పు కాదు, పాపం, మహాపాపం. ఇద్దరు మంచి మనుషుల జీవితాలతో ఆడుకున్న నేను బ్రతికే అర్హత నాకు లేదు. లేదు, నేను బతకూడదు, నేను బతకూడదు. మహేష్, నో నో, నేను చెప్పేది విను. బతకూడదు మహేష్, నేను బతకూడదు. మహేష్ ప్లీజ్. మహేష్, మిత్ర, మిత్ర, ఏమైంది మిత్ర? మహేష్, మహేష్ ఏడి? మహేష్ ఎక్కడ? మిత్ర, అన్నయ్యకి ఏమవుతుంది? ఆపు మిత్ర, అసలు నీకేమైంది? అంటే మహేష్కి ఏం కాలేదా? తను రివాల్వర్తో షూట్ చేసుకోలేదా? కల విన్నావా మిత్ర? ఇది కల అంటే నిజం కదా? ఎందుకలా భయపడుతున్నావు మిత్ర? అంటే మహేష్కి ఏం కాలేదు కదా? ఇంతలా భయపడుతున్నావంటే ఏదో పెద్ద తప్పే చేసి ఉంటావు. ఆ తప్పును దిద్దుకునే ప్రయత్నం చెయ్యి మిత్ర, లేకపోతే ఆ తప్పు నిన్ను లైఫ్ లాంగ్ భయపెడుతూనే ఉంటుంది. సరే కూర్చో, వాటర్ తాగు కానీ. వాటర్ తాగు. నిజంగానే ఆనంది కూతురు మహేష్ ముందుకొస్తే, మహేష్కి నేను చేసింది మొత్తం తెలిస్తే, ఎట్ ఎనీ కాస్ట్ ఆనంది కూతుర్ని మహేష్ కలవకూడదు. ఆలోగాని దాన్ని కూడా ఈ లోకంలో లేకుండా చేయాలి. ఆనంది, నువ్వు నీ కూతురు ఎందుకు నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు? దిగండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావేంటి? మనం వెళ్ళాల్సింది వైన్ షాప్ కి కదా. అబ్బా, గట్టిగా రావకండి, ఎవరైనా వింటే పొద్దున్నే మందు తాగే రకాలనుకుంటారు. పదండి. ఎక్కడికి? లోపలికి. ఏంటి ఒళ్ళు ఎలా ఉందేంటి? ఈ వెండికి బాగా వేడిగా ఉందండి, కాస్త కూల్ అవుదామని ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకొచ్చాను. ఈలోగా ఆ దొంగ వైన్ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోనివ్వండి. ఏ మిస్టర్ శివంగి గారు, కూల్ కూల్ అండి.